భక్తి టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ శంభో శంకర. భక్త సులభుడైన ఆ దేవదేవుణ్ణి ఎన్నో విధాల కీర్తించి తరించారు అందరూ. అంతేకాకుండా మహిమాన్వితుడైన ఆ దేవదేవుని రచనలను ఎందరో ప్రముఖులు ఆధ్యాత్మిక రచయితలు రచించారు. వాటిలో నుండి బాపు శాస్త్రి గారు తమ బృందంతో శివార్చన కార్యక్రమంలో ఆ శివుడికి తన గీతాలతో శివార్చన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకుల పరిచయం ముందుగా మనం చేసుకుందాం. కీర్తి మెహ్రా గారు, బాపు శాస్త్రి గారు, జయశ్రీ గారు, శ్రవణ్ కుమార్ గారు, సాయిరాం అన్నం గారు, మారుతి గారు. కార్యక్రమంలో ముందుగా శివశక్తిమయం అంటూ బాపు శాస్త్రి గారు ఆ పాట యొక్క వివరాలను మనకు తెలియజేస్తారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించినటువంటి శివశక్తిమయం శ్రీచక్రమిది నవవలయాత్మక నగరాజమిది అని అద్భుతమైన రచన. వారి కలం నుండి జాలువారిన గీతాన్ని బాపు శాస్త్రి స్వీయ స్వరకల్పనలో చేసిన గాత్రంతో ఇప్పుడు మనం విందాం. శివశక్తిమయం శ్రీచక్రమిది నవవలయాత్మక నగరాజమిది. తొలి పలుకుల సిరి తుది మిగిలేడి గురి అలగా మారిన మగిమైది. తలపై వేరే కుల కమలమున తళతళలాడేడి తత్వమిది. శివశక్తిమయం శ్రీచక్రమిది నవవలయాత్మక నగరాజమిది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆదిజ్యోతియే హరలింగమ్మై నాదస్పందన నగజయైనది. ఆదిజ్యోతియే హరలింగమ్మై నాదస్పందన నగజయైనది. తలపులు పలుకులు మలగిన కొనయిది ఇలా కైలాసమే నిలచినది. శివశక్తిమయం శ్రీచక్రమిది నవవలయాత్మక నగరాజమిది. శివశక్తిమయం శ్రీచక్రమిది నవవలయాత్మక నగరాజమిది. శివశక్తిమయం గురించి చాలా చక్కగా ఆలపించారు బాపు శాస్త్రి గారు. కార్యక్రమంలో తర్వాత పాట గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎచట చూచిన లింగములే అచలాధీశుని రూపములే అచలంబిది శ్రీశైలము దివ్యము మహాలింగమీ మహాగిరి. వెలుగుల కుప్పగా విరాజిల్లినది చెలగి ప్రతి తరువు శివయోగి అంటాడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఆహా,
అద్భుతమైన ఆ వెలుగుల కుప్పని మనం ఇప్పుడు విందాం. ఎచట చూచిన లింగములే అచలాధీశుని రూపములే ఎచట చూచిన లింగములే అచలాధీశుని రూపములే అచలమ్మిది శ్రీశైలము దివ్యము మహాలింగమీ మహాగిరి ఎచట చూచిన లింగములే అటటిట గుడులే గుడులను వెలసెను కోటి లింగములు అడవుల చోటుల అటటిట గుడులే గుడులను వెలసెను కోటి లింగములు కడువేడుకతో కాంచుచుండగా వడి మమ్మేలే జడదారి వడి మమ్మేలే జడదారి ఎచట చూచిన లింగములే అచలాధీశుని రూపములే శిలలా కావివి శివలింగములే మలకాదిదియే మహాలింగము శిలలా కావివి శివలింగములే మలకాదిదియే మహాలింగము వెలుగుల కుప్పగ విరాజిల్లినది చలగి ప్రతి తనువు శివయోగి చలగి ప్రతి తనువు శివయోగి ఎచట చూచిన లింగములే అచలాధీశుని రూపములే చెంగట మోక్షమే శిఖరేశ్వరము అంగజహరుని పెనురూపు చెంగట మోక్షమే శిఖరేశ్వరము అంగజహరుని పెనురూపు బంగారు దైవము బ్రహ్మమునితడే రంగుగ షణ్ముఖ రక్షకుడే రంగుగ షణ్ముఖ రక్షకుడే ఎచట చూచిన లింగములే అచలాధీశుని రూపములే ఎచట చూచిన లింగములే అచలాధీశుని రూపములే అచలమ్మిది శ్రీశైలము దివ్యము మహాలింగమే మహాగిరి
ఎచట చూచిన లింగములే. రంకెలేసి నిలిచినాడు రాజిలి బసవన్న అంటూ ఒక బసవన్న గీతాన్ని, ఉత్సాహమైన గీతాన్ని విన్నాం. ఆ గీతం యొక్క విషయాలు విశేషాలు బాపుశాస్త్రి గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమ శివాయ, శివాయ గురవే నమ. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారితో సంప్రదించినప్పుడు వారిని పరిపూర్ణంగా కోరుకొని ప్రేమతో రాయించుకున్న స్వరకల్పన చేసిన బసవన్న మీద రాసిన గీతం ఇంతవరకు మనం ఎన్నడూ వినలేదు, చూడలేదు. పాల కడలి తరగబోలే పరగ గంగెడోలు, లీల పసిడి గంటల మణిమాల దాల్చచూడు. అద్భుతమైన రచన. ఇంతవరకు మనం వినబోము. కాబట్టి రంకెవేసి నిలిచినాడు రాజిలి బసవన్న. ఓం నమ శివాయ, శివాయ గురవే నమః. రంకెవేసి నిలచినాడు రాజిలి బసవన్న, లంకెగ శంకరు పదముల లెంకయి బసవన్న. రంకెవేసి నిలచినాడు రాజిలి బసవన్న, లంకెగ శంకరు పదముల లెంకయి బసవన్న. బసవేశ్వర మహారాజుకి పాలకడలి తరగబోలే పరగె గంగడోలు, నీల పసిడి గంటల మణిమాల దాల్చచూడు. పాలకడలి తరగబోలే పరగ గంగెడోలు, నీల పసిడి గంటల మణిమాల దాల్చచూడు. శైల శిఖరమనిపించడి ఛాయమూపురము, కైలాసమెదిగినట్టుల కనిపించెను బసవన్న. రంకెవేసి నిలచినాడు రాజిలి బసవన్న, లంకెగ శంకర పదముల లెంకయి బసవన్న. రంకెవేసి నిలచినాడు రాజిలి బసవన్న, లంకెగ శంకరు పదముల లెంకయి బసవన్న. బంగారు సిరి తొడుగులతో సింగారపు కొమ్ములు, కంగుణ జన జన మువ్వల కాలి గట్టి గిట్టెలు. బంగారు సిరి తొడుగులతో సింగారపు కొమ్ములు, కంగుణ జన జన మువ్వల కాలి గట్టి గిట్టెలు. హంగుక హరసేవులకై అనుమతించునితడు, ముంగిలి మొదటిగా దక్కిన ఈ మొక్కుల బసవన్న. అరె రంకెవేసి నిలచినాడు రాజిలి బసవన్న, లంకెగ శంకర పదముల లెంకయి బసవన్న. అరె రంకెవేసి నిలచినాడు రాజిలి బసవన్న, లంకెగ శంకరు పదముల లెంకయి బసవన్న.
పాదములయ్యవరే పాదుక ఓంకారమే పరగనాదమై వేదములే ఈ స్వామికి పాదములయ్యవరే పాదుక ఓంకారమే పరగనాదమై ఒదిగిన ఈ పెను మేలుకు కదిలి లేచునేమో పదనై ధర్మమెతనువై బసవన్న అరే రంకె వేసి నిలచినాడు రాజలి బసవన్న లంకెగ శంకరు పదముల లెంకయి బసవన్న అరెరెరె లంకె వేసి నిలచినాడు రాజలి బసవన్న లంకెగ శంకరు పదముల లెంకయి బసవన్న. బసవన్న గురించి ఎంత చక్కటి గీతాన్ని ఆలపించారో బాపుశాస్త్రి గారు మరియు బృందం. ఈ శివార్చన కార్యక్రమంలో బాపుశాస్త్రి గారి పాటల్ని వింటూ ఉంటే నాకు కూడా ఒక చక్కటి గీతాన్ని ఆలపించాలనుంది. శివుడి గౌరితో వెలసిన శ్రీశైలం శివమయం ఇదే కైలాసం శ్రీశైలం అంటూ ఒక గీతాన్ని ఆలపిస్తాను. వెలసిన శ్రీశైలం శివమయమిదే కైలాసము శ్రీశైలం శివుడు గౌరితో వెలసిన శ్రీశైలం శివమయమిదే కైలాసము శ్రీశైలం శివార్చన కార్యక్రమంలో ఇంత చక్కటి గీతాలను ఆలపించిన బాపుశాస్త్రి బృందానికి కృతజ్ఞతలు. మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.